నీకు నాకు దివాళీ అంటే ఓకే, కానీ ఆ తెల్లవాడికి ఏం చెప్తాను చెప్పు? ఐ ఫీల్ సో లోన్లీయా. ప్రతి పండక్కి ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్నే ఫ్లాట్లో ఎలా ఉంటానో ఏంటో. రెడీ అయ్యావా? ఆ, మామిడాకులు కట్టావా? ఇది మన ఇల్లు కాదు కదమ్మా. అమ్మా చెప్పు. ఏటే చెప్పు. ఇంతకీ టికెట్లు బుక్ చేసుకున్నావా లేదా? టికెటా? దేనికి? దేనికంటావేంటి జైత్రి? పండక్కి ఇంటికి వస్తానన్నావు కదా. అవును కదా. సారీ అమ్మా, రాలేననుకుంటా. ఫుల్ వర్క్ ఉంది ఇక్కడ. అసలే రేపు ఒక్కరోజే కదా హాలిడే. బాస్ కి ముందరే లీవ్ గురించి అడుగుతానన్నావు కదటే. అడిగానమ్మా, కష్టం అన్నాడు. ఒక్కగానొక్క ఆడపిల్లవి. పండగ పూట ఇంట్లో లేకపోతే ఏం బాగుంటది? ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటది. అయినా నీకు ఆ రోజే చెప్పాను కదే, ఆ ఉద్యోగం మీద వైజాగ్ లోనే ఉండి చేసుకుని ఉంటే ఇవాళ తల్లి పిల్లలు అందరం కలిసి హ్యాపీగా పండగ జరుపుకునే వాళ్ళం. ఏ రోజైనా నా మాట ఇంటే కదా. అమ్మా జోక్ చేశానమ్మా. బాస్ లీవ్ ఇస్తున్నాడులే. ఈ రోజు నైట్ బుక్ చేసుకుంటున్నాను ట్రైన్. జోకా? సరిపోయింది. ఊరికే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూద్దాం అనుకున్నా. ఏమే జోక్ చేసే విషయమే ఇది. సర్లే, ఎన్ని రోజులు ఉంటున్నావు ఇంతకీ? 4 days. పోన్లే అమ్మ తల్లి, ఓ 4 రోజులు ఇంటి పట్టున ఉండొచ్చు. అన్ని సామాన్లు సర్దుకో, ఆ చార్జరు ల్యాప్టాప్ అన్ని పెట్టుకో. మీ బాస్ కి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పే. సార్, మా అమ్మ సార్, మీరు లీవ్ అప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పమన్నారు. అమ్మ మళ్ళీ కాల్ చేస్తా నాకు. ఏమైంది సార్? సారీ జైత్రి, ఈసారి లీవ్ ఇవ్వడం కుదరదు. అదేంటి? ఫారిన్ క్లయింట్ ప్రాజెక్ట్ త్వరగా డెలివరీ చేయమంటున్నారు. ఈ వర్క్తో పండగ రోజు లీవ్ ఇవ్వడమే చాలా కష్టం. అలాంటిది 4 రోజులంటే చాలా కష్టం జైత్రి. సార్, ప్రతి ఫెస్టివల్కి నేను మా ఇంట్లో ఉండడం మ్యాండేటరీ సార్. కానీ క్లయింట్ వర్క్ కంప్లీట్ చేయడం కూడా మ్యాండేటరీ కదమ్మా. నీకు నాకు దివాళీ అంటే ఓకే, కానీ ఆ తెల్లవాడికి ఏం చెప్తాను చెప్పు? కొంచెం అర్థం చేసుకో జైత్రి. అంటే పండగ నేను ఇంటికి వెళ్ళట్లేదా? ఏంటి రావట్లేదా? ఏంటే మళ్ళీ జోక్ చేస్తున్నావు కదూ. సర్లే, ఇంతకీ ఆ టికెట్ల సంగతి ఏమయ్యే? చేసుకున్నావా లేదా? అమ్మా, జోక్ కాదు, నిజంగానే రావట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? పండగ పూట నువ్వింట్లో లేకపోతే ఎలా? అయినా ఏముంది, ఎవ్రీ ఇయర్ జరిగే రొటీనే కదా. పొద్దున్న లేచి తలస్నానం చేయాలి, అంత లోపల తమ్ముడు లేచి మామిడాకులు కడతాడు. నేను నీ కిచెన్ లో వంటలో హెల్ప్ చేసి పూజ గదిలో కూర్చుని నువ్వు చేసిన వంటలన్నీ తిని సాయంత్రం అవగానే పటకాలు పేల్చాలి. I'm gonna miss all of this. హైదరాబాద్ లో జాబు అనుకుంటే వెళ్ళావు కదా. ఇప్పుడు పండగ కూడా ఒక్కదానివే చేసుకోవే హైదరాబాద్ లో. ఏటి ఉంటా మరి, ఎంజాయ్. అమ్మా, నేను ఇంటికి వెళ్ళట్లేదా జైత్రి? వర్క్ ఎంతైనా చేయొచ్చు, కానీ ఫ్యామిలీయే వర్క్ అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీయే సెలెక్ట్ చేసుకోవాలి తెలుసా? నీకేంటి బాబు, ఫ్యామిలీతో ఉంటావు, ఎన్నైనా చెప్తావు. నాలాగా 600 kilometers అవే ఉండు, అప్పుడు తెలుస్తుంది. పాయింటే. ఐ ఫీల్ సో లోన్లీయా. ప్రతి పండక్కి ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్నే ఫ్లాట్లో ఎలా ఉంటానో ఏంటో. నువ్వు రావచ్చు కదా కంపెనీకి. నో, స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. మీ కజిన్స్ కూడా వస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయి, వాళ్ళు ఇంపార్టెంట్ కదా. ఇట్స్ ఓకే. అది కాదు జైత్రి. Yes sir, we're still working on it. It'll be done by EOD. Oh, thank you Jaitri. By the way, I heard that it's some festival tomorrow. Are you going home? No John, I'm not going. But why? Yappa neevolera. What? I'm staying back for you. For our project. Oh, thank you. But so sad. Okay, cool Jaitri. ఇంకా అలిగున్నట్టుంది. హలో అక్క. ఏరా, అమ్మ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంకా కోపంగానే ఉందా? ఉండదా మరి? ఇన్ఫాక్ట్ నేను కూడా నీ మీద కోపంగా ఉన్నాను. నీకేమైంది రో, మిస్ అవుతున్నావా? అంత సీన్ లేదు, నువ్వు చేసే పనులని నేను ఒక్కనే చేయాలి కదా. చెయ్యిరా చెయ్యి. నేను రాకపోవడానికి రీజన్ కూడా అదేరా, నీతో పనులన్నీ చేపిద్దామని.
నాకు ఏదో ఒక టైం వస్తుంది అప్పుడు చెప్తా. ఇంతకీ అమ్మేం చేస్తుంది? ఇంతసేపు నీకోసమే షాపింగ్ చేసి ఇప్పుడే వచ్చాం. అదేంటి, నేను రావట్లేదు కదా, నాకు షాపింగ్ ఎందుకు? నేను అదే అన్నా, కానీ అమ్మేమంది పండగ కొత్త బట్టలు కొనడం సాంప్రదాయం, ఇంట్లో కొంతమంది అయినా పాటించాలంది. అరే కొంచెం అమ్మకు ఫోన్ ఇరా. ఇంతసేపు మొత్తం బయట తిరిగాం కదా, పడుకుంది. అసలే రేపు పండగ కదా. సరే. హలో. ఏమే పండగ పూట ఇంట్లో లేనంత మాత్రాన అంత లేట్ గా లేవాలటే? అది కాదమ్మా. ఏది కాదు జైత్రి, నువ్వు లే ముందు శుభ్రంగా తలస్నానం చేసి నీట్ గా రెడీ అవ్వు. అయ్యి ఏం చేయాలి? ఏం చేయాలో నేను చెప్తాను గాని నువ్వైతే మొదట లేచి శుభ్రంగా రెడీ అవ్వు. ఏంటో పిచ్చమ్మా. జైత్రి వస్తున్నా. రే ఇంకెంతసేపు పడుతుందిరా మామిడాకులు? తెస్తున్నానమ్మా. రెడీ అయ్యావా? మామిడాకులు కట్టావా? ఇది మన ఇల్లు కాదు కదమ్మా. ఏం మాట్లాడుతున్నావు జైత్రి? ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నావు కదా, అంటే మామిడాకులు కట్టాలి కదే. ఇంట్లో లేనంత మాత్రాన పండగ జరపడం మానద్దే. ఈ రోజు నువ్వు కూడా మాతో పాటే పండగ జరుపుకుంటున్నావు. ఇప్పటికిప్పుడు మామిడాకులంటే ఎక్కడి నుంచి తీసుకుని రావాలమ్మా? ఓలమ్మా, ఇదేడదమ్మా ఇది? అంతోటి హైదరాబాద్ లోని ఇంటికి కట్టడానికి 2 మామిడాకులే లేవే. నువ్వు బయటికెళ్ళు, అటు ఇటు చూడు. ఎవడో ఒకడు పని లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు, ఆడికి పని అప్ చెప్పు. అలా ఎలా అడుగుతానమ్మా? దొరికాడు. హాయ్ టోనీ. ఏంటి ఇంటికి వెళ్ళలేదా? లేదురా, లీవ్ దొరకలేదు. అవునా, సాడ్. సరే కానీ చిన్న హెల్ప్ చేస్తావా? మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు ఇంత పని చేయలేదు తెలుసా. అదేరా, నువ్వు ఇంట్లో ఎలాగో పని చేయవని ఇక్కడ చేపిస్తున్నాను. వెళ్ళి త్వరగా కట్టు. హలో. జైత్రి, మామిడాకులు కట్టావా? కడుతున్నాడు మా తమ్ముడు. తమ్ముడా? ఆడేవిడే? టోనీ అని. నీ పనే బాగుందే. ఇక్కడో తమ్ముడు అక్కడో తమ్ముడు. ఒళ్ళు వంగకుండా నీ పాటంతా పడ్డానికి ఎక్కడైనా ఒక పని ఇట్టే సెట్ చేసేసుకుంటావే. సర్లే గాని మొదట ఇంట్లో దేవుడి రూమ్ లోకి వెళ్ళు. దేవుడు రూమా? దేవుడి రూమా అంటున్నావేంటే? అర్థమైంది. కనీసం దేవుడి ఫోటో అయినా అంటే పోనీ అల్ల కొరియనోడు పోస్టర్లున్నాయేటి? సరిపోయింది. సర్లే గాని వీడియో కాల్ చేస్తా నాగు. ఇదిగో జైత్రి, కనబడుతుందా? దండం పెట్టుకోవే. రే స్వీట్స్ తర్వాత తిందు, నువ్వు ముందట అక్కతో మాట్లాడుతూ ఇట్రా. స్వీట్సా? హలో అక్క, అమ్మ ఎన్ని వెరైటీ చేసిందో తెలుసా? పులిహోర, దద్దోజనం, బొబ్బట్లు. చాలరా. ఓహో, నువ్వు తినలేవు కదా, మర్చిపోయా. రే పండగ పూట కూడా అలా ఏదో ఒకటి అనుకుంటూ దాన్ని ఏం అనకుండా ఉండలేవేట్రా నువ్వు. తిప్పు, హారతిస్తాను. హారతి తీసుకో. రే టోనీ ఇట్రా, హారతి తీసుకుందు. హారత ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ. అమ్మయ్య, మొత్తానికి పండగ ఇలా జరుపుకున్నావు అన్నమాట. అయినా వీడియో కాల్లో దీవెనలు వెళ్తాయి కానీ ఫుడ్ అవేం రావు కదా. ఇక్కడ ఫుడ్ మాత్రం అదిరిపోయింది. రే సరే మన మళ్ళీ చేస్తా. ఎప్పుడు ఏదో అంటూనే ఉంటావు అక్కని. పదా తిందు. సరే అక్క, వెళ్తా. అరే ఇంతకీ ఆ పటాకాలు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. హే శోభన్, నువ్వేంటి ఇక్కడ? హాయ్ జైత్రి. హే, కజిన్స్ తో టైం స్పెండ్ చేస్తానన్నావు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా ఇంట్లో చేసిన స్వీట్స్. థ్యాంక్స్ శోభన్. బాగున్నాయా? చాలా బాగుంది. అర్జెంట్గా మా తమ్ముడు చేసి వాడికి చెప్పాలి. ఇంట్లో స్వీట్స్ అని చూపించి ఓవర్ యాక్షన్ కొడుతున్నాడు. నా దగ్గర కూడా ఉన్నాయి బొబ్బట్లు. నీకోసమే. థ్యాంక్ యూ శోభన్. పద వెళ్దాం పైకి.